నమస్కారం. మనం పిల్లలకి ఏం కావాలనుకుంటాం? మంచి ఆరోగ్యం, అలాగే మంచి చదువు కదూ. మరైతే ఇవాళ నేను వచ్చేసాను ఇక్కడ ITM యూనివర్సిటీ. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే. నెల్సన్ మండేలా. అందుకే నేటితరం తల్లిదండ్రులు పిల్లలకు కోట్లాది రూపాయలు ఆస్తులు ఇవ్వడం కన్నా విలువలతో కూడిన చదువునివ్వడానికే మొగ్గు చూపుతున్నారు. దానికోసం ఎంత దూరమైనా పంపుతున్నారు. అలాంటి తల్లిదండ్రుల విద్యార్థుల కలలను నిజం చేయడానికి నెలకొల్పిన యూనివర్సిటీ ITM యూనివర్సిటీ, గ్వాలియర్, మధ్యప్రదేశ్. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఆడిటోరియం దగ్గరికి వెళ్ళాం. ఆడిటోరియంస్ ఎంత బాగున్నాయో తెలుసా? 3 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న ఆడిటోరియంస్ ఉన్నాయి. ఈ ఆడిటోరియంస్ లో వాళ్ళ ఫెలిసిటేషన్సే కాకుండా, రకరకాల డిగ్రీలు ఇవ్వడమే కాకుండా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి గొప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ లెక్చర్స్ ఇస్తారు. అండ్ ఎంతో మంది వచ్చి ఇక్కడ వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఆడిటోరియంస్ చూస్తే నేనైతే హైరాన్ అయిపోయాను. మన పిల్లలు ఇంజనీరింగ్ చేయాలి, మంచి జాబ్స్ తెచ్చుకోవాలి, విదేశాలు వెళ్ళాలన్నది అందరి కోరిక. అయితే కంప్యూటర్ ఇంజనీర్, AI అనేది లేటెస్ట్ టెక్నాలజీ అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ AI టెక్నాలజీస్తో పాటు కంప్యూటర్ ల్యాబ్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఒక పుస్తకం చదివితే ఎంతో జ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పుస్తకాలు చదవడం అరుదా అంటే లేదు, మన పాపలో కాలేసినట్టే. ఎందుకంటే ఈ లైబ్రరీలో, ఇక్కడున్న లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే, అటు టెక్నాలజీ పరంగా, అగ్రికల్చర్ పరంగా, సైన్స్, టెక్నాలజీ అండ్ ఆల్సో ఆర్ట్స్, వీటన్నిటినీ సమకూర్చిన ఒక అద్భుతమైన లైబ్రరీ ఉంది. సో ఈ లైబ్రరీకి వెళ్తే చాలు, మనం పుస్తకాల్లో మైమర్చిపోతాం. మన పిల్లలు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే మనం వాళ్ళని ఎలా చూస్తాము అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం అసలేదు. ఎందుకంటే మన సౌత్ నుంచి వచ్చే ప్రతి ట్రైన్ గ్వాలియర్లో ఒక స్టాప్ ఉంటుంది. స్పెషల్లీ నార్త్కి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా, ఢిల్లీకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా గ్వాలియర్లో స్టాప్ ఉంది కాబట్టి హాయిగా మనం దిగిపోవచ్చు అనమాట. అంతేకాదు, బోల్డని ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. బాగా ఆటలాడితేనే బాగా చదవచ్చు, మేధస్సుకు కూడా పదునవుతుంది. కాబట్టి చక్కగా ఆటలు, ప్లే గ్రౌండ్ ఉన్న ఈ ITM యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ ఇది. ఇక్కడ ఉన్నాను నేను. BCCI అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది వీళ్ళకి. అండ్ క్రికెట్ కానివ్వండి, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఏదైనా ఆటలు ఆడుకోవచ్చు పిల్లలు స్వేచ్ఛగా. మూడు 3,000 మందికి పైగా తెలుగు స్టూడెంట్స్ చదువుకుంటున్న ఈ విశ్వవిద్యాలయంలో అట్రాక్టివ్ స్కాలర్షిప్స్ సదుపాయంతో పాటు విద్యార్థులకు వేరువేరుగా మంచి సదుపాయాలతో ఇన్-హౌస్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. ఈ యూనివర్సిటీ హాస్టల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యూనివర్సిటీలో జాయిన్ అయ్యే సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైన మెనూ రూపొందించబడింది. తురాని అండ్ సిటోలీలో
చక్కగా 175 ఎకర్స్ అలాగే 65 ఎకర్స్ ల్యాండ్ లో కేజీ నుంచి పీజీ వరకు సంస్థలన్నీ విస్తరించి ఉన్నాయండి. ఇంత ఎకరాల్లో ఒక యూనివర్సిటీ ఉంది అంటే ఎంత గ్రీనరీ ఉంటుంది చెప్పండి, ఎంత స్పేస్ ఉంటుంది స్పోర్ట్స్ కి కానివ్వండి, లేకపోతే వాళ్ళ బిల్డింగ్స్ కి కానివ్వండి. అండ్ కంప్యూటర్ ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్, అగ్రికల్చరల్ ల్యాబ్స్ వీటన్నిటికీ కూడా ఇంచక్కగా ప్లానింగ్ చేశారు ఈ సంస్థ వాళ్ళు. అంతేకాదండి, పిల్లలు అంత దూరంలో ఉన్నారు, వాళ్ళకి జ్వరం వస్తే వాళ్ళకి ఏమైనా అవుతే అని మీరు ఏమాత్రం బెంగపడక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళదే ITM గ్లోబల్ హాస్పిటల్ కూడా ఉంది. ఇట్స్ ఒక ప్రివిలేజ్డ్ హాస్పిటల్, ఎందుకంటే ఇది వాళ్ళు ఫండ్స్ ద్వారా కట్టిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీంట్లో మొత్తం 100 బెడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి అంటే ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ రేడియస్ లో చాలా మంది ఇదే హాస్పిటల్కి వస్తారట. ఎందుకంటే ఖర్చు తక్కువ, కానీ చాలా చాలా మంచి డాక్టర్స్ ద్వారా వీళ్ళ వ్యాధి న్యాయం చేసుకోవచ్చు అనే ఒక ట్రస్ట్ ఉంది. కాబట్టి ITM అన్నది ఒక సంస్థ, ఒక యూనివర్సిటీ కాదు, ఒక మంచి హాస్పిటల్ కూడా. ITM యూనివర్సిటీకి మరి మన అడ్మిషన్ ఎలా అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ వీళ్ళ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్. సో కాబట్టి వీళ్ళని చేరుకుంటే కనుక అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేరాలి, ఎప్పుడు చేరాలి, ఎంత డిస్కౌంట్ వస్తుంది మనకి ఫీజులో, ఇవన్నీ చెప్పేస్తారు. నమస్కారం, స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అధినేత కృష్ణ గారు ఇక్కడ మనతో ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. హార్టీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు ఎక్స్క్లూజివ్ సౌత్ ఇండియా మొత్తానికి పార్ట్నర్షిప్ ఫర్ ది అడ్మిషన్స్ ఇన్ ITM యూనివర్సిటీ గ్వాలియర్ MP. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ వెరీ నైస్ అండి. అంటే అలా ఎక్స్క్లూజివ్ గా ఉండడం మొత్తం సౌత్ అంటే చాలా పెద్ద విషయం ఇది. సో ఎలా, హౌ డిడ్ యూ రీచ్ దేర్? యా అండి, నా పేరు కృష్ణ అండి. సో స్మార్ట్ చాయిసెస్ మీరు చెప్పారు కంపెనీ నేమ్. ఆల్మోస్ట్ 18 years గా మేము ఎడ్యుకేషన్ సర్వీస్ చేస్తున్నాం. అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ చేసాము, ఇంజనీరింగ్ లో కానీ, మెడికల్ లో కానీ, డెంటల్ లో కానీ. ఈ ఎక్స్పీరియన్స్ బేసిస్ కింద నేను ఒక టాప్ యూనివర్సిటీ కావాలి, స్టూడెంట్స్ కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ సర్చింగ్ లో నాకు ITM యూనివర్సిటీ అయితే బాగా నచ్చిందండి. ఇది ITM యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ 27 years ఓల్డ్ యూనివర్సిటీ అండి. అంటే దగ్గర ఇది 300 acres క్యాంపస్. అండ్ మోర్ ఓవర్ నాకు ఎక్కడ నచ్చిందంటే అండి, వీళ్ళొక సెక్యూరిటీ వైజ్ కానీ చాలా బాగా నచ్చింది. ఇందులో వీళ్ళు దే కండక్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి, యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, 100 bedded హాస్పిటల్ ఉంది. సో వీళ్ళన్నీ చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు నచ్చేసి, సో మేనేజ్మెంట్ మాట్లాడుకొని ఎక్స్క్లూజివ్ సౌత్ ఇండియా తీసుకున్నానండి. అండ్ ఒక మాట చెప్పండి, మన హైదరాబాద్ లోనే, లేకపోతే మన ఆంధ్రాలోనే, లేకపోతే మన తమిళనాడులోనే ఇలాగే అక్కడే చేసుకుందాం స్కూల్స్, కాలేజెస్ అనుకునే వాళ్ళకి, స్పెషల్లీ ఇంజనీరింగ్ అయినా వేరే గ్రాడ్యుయేషన్ అయినా కాలేజెస్ అనుకునే వాళ్ళకి ఇంత దూరం MP వరకు వచ్చి గ్వాలియర్ లో చదువుకోవాలంటే డిస్టెన్స్ కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ కానివ్వండి, ఎలా ఉంటుంది? మామూలుగా స్టూడెంట్ ఎక్స్పోజ్ కావాలంటే ఈ యూనివర్సిటీలో స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అరౌండ్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మేజర్ స్టూడెంట్ ఒక మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మన కంపేర్ చేసుకుంటే అక్కడ ఫీజ్ చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. యా, ఇక్కడ మనకి ఏమవుతుంది, సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ బేస్ కింద బెస్ట్ మన ఫీజ్ ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు, అదొకటి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రావడం వల్ల మీకు చెప్పా కదండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తో పాటు డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ స్టూడెంట్స్ తో కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఈ 4 years జర్నీతో వాళ్ళు ఏమవుతారు, ఇంటర్వ్యూ అనేది ఈజీ క్రాక్ చేస్తున్నారు. సో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ మన ఇండియన్స్, ఫారెన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ ఇంటరాక్షన్ అవుతారు 4 years. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏముంటుంది, ఎవ్రీవన్ హ్యాస్ టు స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ, అందరు ఇంగ్లీష్ మాట్లాడాలి. ఫ్యాకల్టీ హిందీ కూడా నేర్చుకుంటారు, అదొకటి మేజర్ గా. సో చాలా ప్రెస్ అవుతుందండి మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి, అండ్ విత్ బెస్ట్ ప్రైజ్ అయిపోతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఫుడ్, హాస్టల్ ఉండడం. బికాస్ ఫస్ట్ బయటకు రాగానే అమ్మ గుర్తొస్తుంది, అమ్మ పెట్టే అన్నం గుర్తొస్తుంది, అండ్ హాస్టల్లో ఉండాలి. అండ్ ఇవన్నీ పక్కన ఉంచితే
హెల్త్ ఒకవేళ ఏమన్నా గబుక్కునే జ్వరం వచ్చినా ఏమొచ్చినా Yeah. అంత దూరం నుంచి అమ్మా నాన్న రాలేరు, పక్కన ఉంటే పర్వాలేదు. Yes, yes. సో హెల్త్ గురించి ఈ మూడిటి గురించి ఇక్కడ ఎలా ఉందంటారు? ఫస్ట్ నేను హెల్త్ గురించి చెప్తానండి. ఎందుకంటానంటే ఇంతకుముందు చెప్పాను మీకు 100 బెడ్ హాస్పిటల్ ఇక్కడ రన్నింగ్ లో ఉంది. 100 బెడ్ హాస్పిటల్ రన్నింగ్ లో ఉంది. సో ఇన్ క్యాంపస్ లో హాస్టల్ ఉంటారు పిల్లలు, అంబులెన్స్ ఇస్ అవైలబుల్, జస్ట్ ఇట్స్ వాకబుల్ హాస్పిటల్ కి. సో హెల్త్ వైజ్ నో ప్రాబ్లం. సెక్యూరిటీ వైజ్ మీకు చెప్పాను కూడా, క్యాంపస్ వెరీ సెక్యూర్డ్ క్యాంపస్. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ పీపుల్ ఎడ్యుకేషన్ తో పాటు ప్రాక్టీస్ ఫుడ్, అది ఎంత లాంగ్ వెళ్తున్న ఫుడ్ ఏదని. సో దానికోసం మేము ఏం చేసామంటే సౌత్ ఇండియన్ కోసం ఎక్స్క్లూజివ్ గా చెఫ్ తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి సపరేట్ బ్లాక్ పెట్టించేసి ఫుడ్ ప్లాన్ చేస్తున్నాం వాళ్ళకి. సో ఫుడ్ కూడా సాల్వ్ అయిపోయింది. సో అండ్ మోర్ ఓవర్ మనము మీరు చెప్పిన మనం ప్లేస్మెంట్స్ వైజ్ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మనకి ఇండస్ట్రీ కొలాబరేషన్ ఉంది వాళ్ళకి, లైక్ ఇప్పుడు అమెజాన్ తో కొలాబరేషన్ ఉంది. సో ఇవన్నీ మనకు ఉండడం వల్ల స్టూడెంట్ అనేది ఎక్స్పోజర్ ఈజీ అవుతుంది. మనకి హాస్టల్ ఫెసిలిటీస్ హాస్టల్ చాలా బాగుందండి. ఇన్ క్యాంపస్ హాస్టల్ కంపల్సరీ. ఈవెన్ పేరెంట్స్ కూడా స్టూడెంట్ బయటకు వెళ్ళాలంటే అప్రూవల్ ఉండాలి, ఇంటి దగ్గర నుంచి లెటర్ ఉండాలి, గేట్ పాస్ ఉంటేనే పంపిస్తారు. సో చాలా బాగుంది. సో ఎంత మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు చేర్చారు? ఎంత మంది సాటిస్ఫైడ్, ఎంత సాటిస్ఫైడ్ గా మీరు ఉన్నారు? నేనైతే నా 18 years కెరియర్ లో నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ జాయిన్ చేశానండి. చాలా అందరు హ్యాపీగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ఈ ఎక్స్పెన్సివ్ లో సో నేను ఒక డెసిషన్ తీసుకున్నదంటే ఇంత కాస్ట్లీ పడుతుంది ఇంజనీరింగ్, ఎందుకు మిడిల్ క్లాస్ పిల్లలు కానీ వీళ్ళకి ఎందుకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు అనే పాయింట్ ఆఫ్ తో ఇక్కడ ITM యూనివర్సిటీ వాళ్ళు అప్రోచ్ అయినాం. సో వీళ్ళు మనకి మంచి సపోర్ట్ చేస్తారు కూడా. చేస్తారంటే మీకు సౌత్ ఇండియన్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాం. సో మినిమం అంటే ఇక్కడ ఉన్న ఫీజు కన్నా తక్కువ ఫీజుకి ఇస్తారు మనకి స్కాలర్షిప్ కింద. అది కూడా మన స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు. సో అది మనకి బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్. స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా సౌత్ ఇండియా వాళ్ళందరికీ అడ్మిషన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్ కూడా అందజేస్తున్నారు. అండ్ ఈ స్కాలర్షిప్స్ మట్టుకు ఎక్స్క్లూజివ్ గా సౌత్ ఇండియన్స్ కి మాత్రమే స్పెషల్ అన్నమాట. గారు రవి శర్మ గారితో ఉన్నాము. హలో అండి, నమస్కారం. నమస్కారం. बहुत अच्छा लगा आपको मिलके, చాలా బాగుందండి కలవడం. టెమ్మీ, సౌత్ నుంచి ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు, అసలు వీళ్ళకి అడ్మిషన్స్ రావాలంటే సౌత్ కిడ్స్ ఇక్కడ ఎలా అడ్మిట్ అవుతున్నారు అండ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు మాకు చెప్పండి. See, if I talk about ITM University, it is a group which is almost 27 years old. Correct. Okay, we started this university in 2011. Before that, we were working as a college. So when we converted this college into a university, that time the philosophy and the psychology behind this is something different. Okay, the management, the senior management, they decided that instead of going only for theoretical work, we should go for some practical knowledges. So when we approached South students about this, we are in South since last 15 years actually. But if I talk about, if we think that the aggressive way we went there in 2021. Okay. Since last 3 years, we are working very aggressively in South. And the reason behind this, students are showing very high interest to get admission in ITM University. And this approach of PBL, which I was talking about, the student is interested in ITM because of that approach, because they are project-based learning is the interest. Yes, yes. We are giving them the actual practical knowledge of education. Okay. So it is easy for them to implement this knowledge when they are doing their jobs outside. And the students South, they are very, very intelligent. Okay. Because the highest merit, because we take admission through certain procedures. Correct. And after that, we used to maintain a merit list. So in that list, first 10 students, if we think about them, 3 or 4 students, they are only from South. Oh, lovely. Yeah. That's something good. And so they're definitely taking you to a higher pedestal. Right. And they are supporting us a lot to get more admissions. Because if we are getting good stuff, okay, it is also easier for us to groom them in a proper way. Correct. So it is, getting admissions from South is a blessing for us. So sir, end of the day, Ravi Sharma ji, how happy are you admitting people and sending them off happily? If you will check the logo of ITM University, you will find one statement there, celebrating dreams, line and the baseline of this university. Okay. Okay, so students, those who are coming here, they are here not only for their education, they are here to celebrate their dreams. ITM యూనివర్సిటీలో అంత ఖర్చు పెట్టుకుని మనం చదివిన తర్వాత ఉద్యోగాలు మరి పైసా వసూలు అవ్వాలి కదా.
సో డోంట్ వరీ, ఎందుకంటే ప్లేస్మెంట్ ఆఫీసర్ ఏమంటున్నారంటే చాలా ఎంఎన్సీ కంపెనీస్తో వీళ్ళ టైఅప్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం చక్కగా సెలెక్ట్ చేసుకుని దేశ విదేశాలకు పంపించడమే కాకుండా మంచి మంచి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నారట. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంకేం చెప్తున్నారో వినేద్దాం. My name is Arpit Singh Chauhan. I am the Director of Training and Placement at ITM University Gwalior. Here at ITM University Gwalior, for training and placement cell, we have training augmentation and placement cell in ITM, that is we call TAP cell. So in TAP cell, what we do is to train the students from their first year, any course like a student take the admission, we give them a training from the first year so that they will be able to train and to get ready as per the requirement of the companies, like for the placement in their final year of the degree, whatever the degree they are going to do. It may be BTech, it may be MBA, it may be agribusiness, agriculture, any of the degree, whatever we offer, we are providing the training to the students so that they will be able to get ready for the placement in their final year of the degree. We are partnered with Salesforce, we are partnered with ServiceNow, we are partnered with Amazon. So these kind of global certification help students, specifically of engineering students, to get the placement in their core field. Along with that, this certification will help them to get a package which is upgraded, like what we can say, if they have the global certification with them, so they will get average package of approximately 7 to 8 lakhs per annum. If you can talk about, we are giving the placements in IT, non-IT, core fields, like in agriculture, we are offering the placement. So our students are working in Pan India. We are calling the companies specifically, what we can say, for engineering. So if I can just name the companies, like they are regularly coming down to us. It's Infosys, Wipro, Cognizant, DXC, Hexaware. These are the top MNCs. They are coming down to us. And last year we have got an opportunity from the JTP, and they offered a package of approximately 24 lakhs to these students, and the job location is Japan. So we have given the international placements as well for the engineering students. So engineering and MCA, I have told already to you. For MBA, if you can talk about, so we are calling the companies from FMCG background, we are calling the companies from consumer durables. So each and every, like if you can just name the companies, like in banking sector, ICICI Bank, HDFC Bank, Federal Bank, all such kind of banks are coming down to us for the campus placements. If you can talk about the consumer durables, so or FMCG, so in FMCG we have Dabur, we have Britannia with us. In consumer durables, Asian Paints, Berger Paints, Birla Paints, they are coming down and they are offering a good package to these students, and these students are getting the job placement in the core field, whatever they are doing, like an HR, finance, marketing, whatever they are doing. So they are getting the placements in that field as well. If you can talk about the other courses, they are getting the job opportunities in the other courses as well, like life sciences, pharma, agriculture. I can tell you about the agriculture first. So in agriculture, we are providing the campus placements in their final year after completion of their RAWE program. In their final year 7th semester, we are providing them the campus placement as well as the internship opportunity as well. So in the internship opportunity right now, if you can talk about the current situation, we have placed approximately 70 students for the 25 batch. They are going to pass out in June 2025, but they have got the placement right now. So approximately 75 students have already got the placements from our training and placement team. And the companies, I can give you a name, like ITC is coming down over here, Bayer, Syngenta, Kapil Agro, and Wilson Agro. Such kind of companies, they are giving the location in their remote, what you can say, in their hometown as well. So whatever the location a student is catering in their hometown, they will be getting the job placement and the job location in their hometown as well. Thank you very much. ITM యూనివర్సిటీ గ్వాలియర్, మరి ఈ యూనివర్సిటీ ఇంత బాగా రన్ అవుతోంది అంటే దీనికి కారణం తప్పకుండా దీని వ్యవస్థాపకులు అండ్ ఆల్సో ద వైస్ ఛాన్సలర్స్ విజన్. మరి వైస్ ఛాన్సలర్ విజన్ ఎలా ఉందో ఆయన నోటే అడిగి తెలుసుకుందాం. So first question I would like to ask is, there are so many South Indian students who are coming here, and it's very nice that they're enjoying staying here and enjoying not only the hospitality in the hostel and otherwise, but also the education which they're getting from here. So how do you feel about it? We feel very ecstatic about their participation in the educational process at ITM University. They are contributing in everywhere. South Indian students, they are contributing in upgrading academics over here, they are contributing in upgrading research over here, and they are improving the quality of discussion in classrooms as well. They are well prepared whenever they are coming over here. Apart from academics, they also enjoy, they help us creating ambience that suits to them.
For example, the culinary part, they suggest actually what has to come up in their kitchens as well. Their hostels, they take active participation in creating the hostel which suits to them. So all in all, they contribute in uplifting the academic atmosphere at ITM University, and we are really thankful to all those students. What about the Smart Choice Educational Services, who are your exclusive partners from South? I'm really thankful to them to connect to the students who really want to learn, who have, we call it in psychology, achievement motivation, who want to become something in their life, who want to change their orbit. We thank Smart Choice Educational Services to connect those students to ITM University. ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ ఎంపీలో నేను ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ కార్లో ఉన్నాను. అంటే అంత ఎకర్స్లో విస్తరించి ఉంది ఈ యూనివర్సిటీ. మరి ఇంత దూరం అనుకోకుండా చక్కగా మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే చక్కటి లైబ్రరీ, చక్కటి లెక్చరర్స్, అంతేకాకుండా బోల్డంత ల్యాబ్ ఎక్విప్మెంట్, స్పోర్ట్స్ సెంటర్స్, ఇంత చక్కగా విస్తరించి ఉన్న ఈ జగాలో చక్కగా పిల్లలందరూ ఉన్నత విద్యనే అందుకోవడం కాకుండా మంచి మంచి పొజిషన్స్లో జాబ్స్ కూడా అందుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల్ని కూడా చక్కగా ఇక్కడ జాయిన్ చేయించండి. అండ్ బై ద వే, మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి చాలా చాలా ఎఫోర్డబుల్ ఫీజులు ఉన్నాయండి. తప్పకుండా మీరు దీని గురించి ఎంక్వైర్ చేసుకోండి. నన్ అదర్ దెన్ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ ఎంపీ. చూసారు కదా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలోని ఫెసిలిటీస్ అన్నిటినీ. సో మీ పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం ఈ యూనివర్సిటీలో తప్పకుండా మీ పిల్లల్ని జాయిన్ చేయండి. అండ్ మీరే రండి, వచ్చి చూడండి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా. ఐటీఎం యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ యూనివర్సిటీస్ హియర్.